రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 173 కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 175 17.3 ఓవర్స్లో స్కోర్ని చేస్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడానికి కారణం ఆర్సీబీ మంచిగా ఆడడం కన్నా వాళ్ళు చేసిన వాళ్ళు స్వయంగా చేసుకున్న తప్పులు కొన్ని ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ తప్పు ఏంటి అంటే యశస్వి జైస్వాల్. అరే యశస్వి జైస్వాలే కదా స్వామి వాళ్ళ టీంలో 75 రన్లు కొట్టాడు, తప్పంటావు ఏంటి అని మీరు అనుకోవచ్చేమో. సో వీళ్ళు ఆడుతోంది సవాయి మాన్సింగ్ స్టేడియంలో, అది వాళ్ళ హోమ్ గ్రౌండ్. అక్కడ కండిషన్స్ ఆర్సీబీ కన్నా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకు బాగా తెలుసు. సో ఆ పిచ్ పైన మ్యాచ్ గెలవాలి అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మినిమం 190 to 200, మన మీద 220 230 అవసరం లేదు, 190 to 200 కొట్టాలి. సో అంటే కండిషన్స్ తెలిసి అంతసేపు క్రీజ్లో ఉండి అన్ని బాల్స్ ఫేస్ చేసి 75 రన్లు కొట్టడం నా దృష్టిలో తను చేసిన తప్పు. సో మీరు అనుకోవచ్చు మిగతా వాళ్ళు కొట్టట్లేదు, తను ఆ మాత్రమే కొట్టాడని. నో, తన పైన టీం డిపెండ్ అయింది. తను ఫాస్ట్గా ఆడాల్సి ఉందేమో, ఎందుకంటే ఎక్కువసేపు క్రీజ్లో ఉన్నాడు కాబట్టి. అది చేయలేకపోయాడు. అతను మాత్రమే చేశాడంటే తప్పు లేదు. సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన వాళ్ళు చూసాము అంటే రియాన్ పరాగ్ కూడా ఫాస్ట్గా ఆడలేదు, ధ్రువ్ జురేల్ లాస్ట్లో ఆడాడు, బట్ సరిపోలేదు. ఇది మెయిన్ పరిస్థితి. ఇది మాత్రమే చేశారా అంటే లేదు. అంటే ఆర్సీబీ వాళ్ళు వీళ్ళకి ఛాన్స్లు ఇచ్చారనమాట, క్యాచ్లు మిస్ చేశారు, సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు, అండ్ అదే టైంలో మిస్ఫీల్డ్స్ గట్టిగా చేశారు. సో ఇవన్నీ కూడా జరిగాయి ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇక ఆర్సీబీ విషయానికి ఇంకొకటి మనం ఇక్కడ ఆర్సీబీ వాళ్ళ బౌలింగ్ విషయం గురించి మాట్లాడాలి. ఎవరు కూడా ఫెయిల్ అవ్వలేదు. అంటే అలా అని చెప్పి సూపర్ హిట్ అయ్యారంటే లేదు, ఎవ్వరు కూడా ఫెయిల్ అవ్వలేదన్నమాట. పాస్ మార్కులతో పాస్ అయిపోయారు. సో భువనేశ్వర్ కుమార్కి 1 వికెట్, యష్ దయాల్కి 1 వికెట్, జోస్ హ్యాజల్వుడ్కి 1 వికెట్, కృణల్ పాండేకు 1 వికెట్. ఈ విధంగా బౌలింగ్ అనేది పడింది అనమాట. ఇక ఆర్సీబీ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చాక సో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. వీళ్ళ క్యాచ్లు మిస్ చేశారు, మరి వాళ్ళు కూడా మిస్ చేయాలి కదని చెప్పి బాగా గుర్తు పెట్టుకొని పవర్ ప్లేలోనే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఇద్దరు అవుట్ అయిపోవాలి. కానీ వాళ్ళ క్యాచ్లు మిస్ చేసి పవర్ ప్లేలో అయిపోవాల్సిన గేమ్ని, ఎందుకంటే ఆ 2 వికెట్లు పవర్ ప్లేలో పడి ఉంటే ఖచ్చితంగా గేమ్ 1 సైడ్ అయిపోయేది. రాజస్థాన్ రాయల్స్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉండేటివి. కానీ వీళ్ళు గుర్తు పెట్టుకొని వాళ్ళ క్యాచ్లు మిస్ చేసి పవర్ ప్లేలోనే గేమ్ని ఆర్సీబీ కట్టబెట్టేశారనమాట. సో పవర్ ప్లే అయిపోయేసరికి అందరికీ అర్థమైపోయింది ఇక ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ గెలవదు అని చెప్పి. సో ఈరోజు ఫిల్ సాల్ట్ చూసాము అంటే ఇక్కడ మనకు 65 రన్స్ కొట్టాడు 33 బాల్స్లో. ఇక విరాట్ కోహ్లీ 45 బాల్స్లో 62, దేవదత్ పడికల్ 28 బాల్స్లో 40. సో సూపర్ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ షో అనేది మనకు చూపించారనమాట. 9 వికెట్స్ తేడాతో 17.3 ఓవర్స్లోనే మ్యాచ్ను గెలిచేసింది ఆర్సీబీ. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే సో ఇక్కడ పడిందే 1 వికెట్. ఇక దాని అర్థం ఏంటి, వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది. సో అదనమాట పరిస్థితి. కుమార కార్తికేయకి 1 వికెట్ పడింది ఫస్ట్ మ్యాచ్ సండే రోజు జరిగింది దాని గురించి మాట్లాడితే. ఇక ఈరోజు సెకండ్ మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే 3 రన్అట్స్తో, అంటే ఒకే ఓవర్లో 3 రన్అట్స్, ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట. ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 205 రన్స్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 193 రన్స్ చేసింది, 12 రన్స్తో ముంబై గెలిచింది. ముంబై బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే నన్ను అడిగితే రోహిత్ శర్మ ఇంకా ఒక 3-4 మ్యాచెస్ లేకుంటే ఒక 2 మ్యాచ్లు రెస్ట్ తీసుకొని మళ్ళీ టీంలోకి రావడం బెటర్ ఏమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇలా ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవ్వడం వల్ల టీంకి బర్డన్ అవ్వడం తప్ప ఇంకేమీ లేదనమాట. అది రోహిత్ శర్మ అర్థం చేసుకోవాలి. మీకు చెప్పాను ఆల్రెడీ, ముంబై డైరెక్ట్గా రోహిత్ శర్మను తీసి పక్కన పెట్టలేదు. డెసిషన్ తను తీసుకునే స్టేజ్లో ఉన్నాడు. తను ఏ డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఓకే చెప్పే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. సో చాలిక అంటే కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ మైండ్తో మళ్ళీ గేమ్ని స్టార్ట్ చేస్తే మేబీ తను హిట్ అవ్వచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ కొన్ని షాట్స్ ఆడుతున్నాడు, చాలా పర్ఫెక్ట్గా పడుతున్నాయి ఆ షాట్స్. అంటే రోహిత్ శర్మ షాట్స్ ఆడినప్పుడు పుల్ షాట్ అవ్వచ్చు, లేకుంటే మిగతా వేరే షాట్స్ అయినా ఏమైనా అవ్వచ్చు, చాలా స్టైల్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ టైమింగ్ అన్నది ఆ షాట్కి మ్యాచ్ అవుతుంది. ఏదో షాట్ కొడుతున్నామని చెప్పి అడ్డదిడ్డంగా ఊపాడు అనమాట. సో అది ఫామ్లో ఉన్నాడా లేదా, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంది, ఎవరికి అర్థం కావట్లేదు. షాట్స్ కొట్టినప్పుడు ఏమో టచ్లో కనిపిస్తున్నాడు, కానీ కంటిన్యూ చేయలేకపోతున్నాడు, బిగ్ స్కోర్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. సో ఈరోజు మ్యాచ్లో కూడా 18 రన్స్ మాత్రమే కొట్టాడు అనమాట. ఇక నెక్స్ట్ రియాన్ రిగల్టన్ ఈరోజు ఒక మంచి బ్యాటింగ్ చూపించాడు, 41 రన్స్. సూర్యకుమార్ యాదవ్ అంటే ఓల్డ్ సూర్య అయితే కాదు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మంచి ఇన్నింగ్స్ అని చెప్తారు, అది సూర్య రేంజ్ ఇన్నింగ్స్ కాదు. 28 బాల్స్లో 40 రన్స్ సూర్య రేంజ్ కాదు, బట్ టీంకి యూజ్ అయిన ఒక ఇన్నింగ్స్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ తిలక్ వర్మ 59 రన్స్, బ్యాక్ టు బ్యాక్ 50s అనమాట, 33 బాల్స్లో 59. ఇంకా హార్దిక్ పాండ్యా 2 రన్స్. అయితే హార్దిక్ పాండ్యా ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మన అందరికీ బాగా తెలుసు. బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా మంచి ఫామ్లో ఉన్నాడు, మరీ ముఖ్యంగా బ్యాటింగ్లో దుమ్ము దులిపేస్తున్నాడు. సో
ఈరోజు ప్యూర్ బ్యాటింగ్ పిచ్, ఢిల్లీ పిచ్. సో కొంచెం టైం తీసుకోండి, ఎందుకంటే తను ఆడింది జస్ట్ 4 balls మాత్రమే. ఆ హిట్టింగ్ అంత ఫాస్ట్గా కాకుండా కొంచెం టైం తీసుకొని ఆడి ఉంటే నాకు తెలిసి ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చేదేమో ముంబై ఇండియన్స్ది. బట్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేశాడు హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ని. ఇక నమ్మందీర్ దగ్గర నుంచి ముంబై ఇండియన్స్ టీం ఎలాంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందో ఈరోజు ఆ ఇన్నింగ్స్ వచ్చింది. ఎందుకంటే నమ్మందీర్ని చాలా సపోర్ట్ చేస్తుంది ముంబై ఇండియన్స్. కొన్నిసార్లు అవసరమైతే త్వరగా కూడా బ్యాటింగ్ పంపించింది. బట్ మంచి ఇన్నింగ్స్లు వస్తున్నాయి, కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టు రావట్లేదు అనమాట. బట్ ఈరోజు 17 balls 38, సో చాలా మంచి ఇన్నింగ్స్ అనేది వచ్చిందనమాట. ఇది ఈ విధంగా ఆడడం వల్ల వీళ్ళు 205 runs కొట్టారు, 5 wickets కోల్పోయి 20 overs. ఇక ఈరోజు సెకండ్ మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే 3 రన్అట్స్తో, అంటే ఒకే ఓవర్లో 3 రన్అట్స్, ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట. ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 205 runs చేసింది, 5 wickets కోల్పోయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 193 runs చేసింది, 12 runsతో ముంబై గెలిచింది. బేసిక్గా ఈ మ్యాచ్ ఢిల్లీ చాలా సింపుల్గా ఆడుతూ పాడుతూ గెలవాలి, ఎందుకంటే వాళ్ళకు వచ్చిన స్టార్ట్ అలాంటిది. ఎస్, ఫస్ట్ బాలే వికెట్ వచ్చింది ముంబైకి, జేక్ ఫ్రేజర్ అవుట్ అయ్యాడు దీపక్ చహర్ బౌలింగ్లో. కానీ కరుణ్ నైర్కి ఒక ఫెంటాస్టిక్ కంబ్యాక్ దొరికిందనమాట. అది ఇలాంటి కంబ్యాక్ కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కరుణ్ నైర్ పేరునే మర్చిపోయారు చాలామంది. అలాంటి కరుణ్ నైర్ ఇంపాక్ట్ పేరుగా వచ్చి ఈరోజు జస్ట్ 40 balls 89 runs, అంటే ఒక వెల్ డిజర్వ్డ్ సెంచరీ మిస్ అయ్యాడన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే మిచెల్ శాంటర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక అభిషేక్ పురేల్ 33 runs చేశాడు, కేఎల్ రాహుల్ ఫెయిల్ అయ్యాడు 15 runs. ఇక తర్వాత చూసాము అంటే ఇక ఎవరు కూడా, అంటే వాళ్ళకి వచ్చిన స్టార్ట్కి ఇక గేమ్ సెట్ అయిపోయాక ఎవరు కూడా నిలబడి మ్యాచ్ని గెలిపించలేకపోయారు. బట్ అశుతోష్ శర్మ గెలిపిస్తాడేమో అనిపించింది, కానీ తను ఎందుకు ఆ డబుల్ రన్ కోసం ట్రై చేశాడో తెలియదు. ఎందుకంటే ఇంకా రన్స్ అన్నవి తన కంట్రోల్లో ఉన్నాయి, గేమ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. తర్వాత స్ట్రైక్ తీసుకుని తను కొట్టచ్చు, టైం కొన్నిసార్లు బ్యాట్ అంటారు కదా, అది జరిగిపోయింది అనమాట. విల్ జాక్స్ అండ్ రియాన్ రెకల్టన్ ఇద్దరు కలిసి రన్అట్ చేశారు, అంటే విల్ జాక్స్ త్రో చేశాడు. ఇక తర్వాత నెక్స్ట్ బాల్ మళ్ళీ రన్అట్ అనమాట. సో కుల్దీప్ యాదవ్ రన్అట్ అయ్యాడు, రాజ్ భావా అండ్ రియాన్ రెకల్టన్ కలిసి. ఇక తర్వాత లాస్ట్ బాల్, అంటే ఆ రన్అట్ మాత్రం ఫెంటాస్టిక్ అనమాట, మిచెల్ శాంటర్ చేశాడు, అద్భుతం. అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఓవర్కి మ్యాచ్ వెళ్తుందేమో అనుకునే టైంలో చాలా సింపుల్గా మ్యాచ్ని అయిపోగొట్టాడు, చాలా అద్భుతమైన రన్అట్ చేశాడు మిచెల్ శాంటర్. అంటే ఈరోజు మ్యాచ్లో ఇంకొకరు అనమాట, విప్రజ్ నిగమ్ కూడా మ్యాచ్ని కంట్రోల్లోకి తెస్తాడేమో అనుకున్న టైంలో, సో అప్పుడు కూడా మిచెల్ శాంటర్ అనమాట చాలా తెలివిగా బౌలింగ్ చేసి ఒక వైడ్ డెలివరీని వేసి అతను స్టెంపో డైలాగా చేశాడు. సో ఈరోజు మ్యాచ్లో స్పిన్నర్స్ కరుణ్ నైర్ అండ్ మిచెల్ శాంటర్ చాలా కీలక రోల్ ప్లే చేశారనమాట. సో ఇలా ముంబై ఇండియన్స్ గెలవడంలో బౌలింగ్ డిపార్ట్మెంటు, బ్యాటింగ్ డిపార్ట్మెంటు అందరూ కలిసి కట్టుగా పనిచేశారు. ముఖ్యంగా ఫీల్డింగ్ డిపార్ట్మెంటు, కీపింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా. లక్నో వర్సెస్ చెన్నై ఇంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే మీకు కూడా ఇంట్రెస్ట్ రాదేమో ఈ ప్రివ్యూ చూడడానికి. బట్ ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలన్నమాట, ఎందుకంటే ఈరోజు మనం మ్యాచ్ ఎవరికి గెలుస్తారన్న దానికన్నా సిఎస్కే ఏ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తుంది, ఏ ప్లేయింగ్ ఎలెవెన్తో రావాలి. ఎందుకంటే ఇక చాలు ఆపేయండి, ఎక్స్పీరియన్స్. మీరు ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్తో వస్తే ఏం చేస్తారో మేము చూసాం, పాజిటివ్ రిజల్ట్స్ చూసాం, ఇప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ చూస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి యంగ్ ప్లేయర్స్ పైన, యంగ్ బ్లడ్ పైన నమ్మకం పెట్టాల్సిన టైం వచ్చిందనమాట. డ్రాస్టిక్ చేంజెస్ సిఎస్కే ప్లేయింగ్ ఎలెవెన్లో చేయాల్సిన అవసరం వచ్చింది. సో పెద్ద ప్లేయరు చిన్న ప్లేయర్ సంబంధం లేదు. సో ఆ చేంజెస్ ఏంటో తెలుసుకుందాము. సో ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే అనమాట. April 14th ఈ మ్యాచ్ నెంబర్ 30. వెన్యూ ఏమో ఎకానా స్టేడియంలో జరగబోతోంది ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి. సో మ్యాచ్ జరుగుతుంది ఎకానా స్టేడియంలో. వాళ్ళ పిచ్ రిపోర్ట్ ఫస్ట్ చూసాము అంటే, సో మీకు బాగా తెలుసు లాస్ట్ టైం కూడా వాళ్ళకు కావాల్సిన స్కోర్స్, అంటే ఇక్కడ పెద్దగా స్కోర్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదు, 160 to 180 పాసిబుల్ అనమాట, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇక 200ని టచ్ చేసాము అంటే అది ఇంకా మహా అద్భుతం అయిపోతుంది అనమాట. మ్యాచ్ ముందుకు వెళ్ళే కొద్దీ స్ట్రోక్ ప్లే అనేది కొంచెం కష్టమవుతుంది బ్యాట్స్మెన్కి, అంత ఈజీ కాదు. సో ముందుకు వెళ్ళే కొద్దీ పిచ్ అనేది కొంచెం స్లో అయిపోతూ వస్తుంది, బ్యాటింగ్ పరంగా ఇది విధంగా ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుందన్నమాట, ఖచ్చితంగా కొద్దిసేపు మాత్రమే, ఎక్కువసేపు ఉండదు. ఇక తర్వాత స్పిన్నర్స్ గేమ్లోకి ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే వాళ్ళకి అసిస్టెన్స్ అనేది దొరికి తీరుతుంది. ఈ పిచ్ పైన ఎకానా స్టేడియం పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది ఓవరాల్గా చెప్పాలి అంటే మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేస్తే. సో డ్యూ అనేది ఉంటుందంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా డ్యూ ఉంటుంది, చేజింగ్ చేయడం చాలా బెటర్ అనమాట ఈ గ్రౌండ్లో. అయితే గుర్తుపెట్టుకోండి, పిచ్ ముందుకు వెళ్ళే కొద్దీ స్లో అవుతుంది, కాబట్టి డెసిషన్ని, డ్యూని అండ్ అలాగే ఈ పిచ్ని అంచనా వేసి డెసిషన్స్ తీసుకోవడం బెటర్. మేబీ ఈరోజు కొత్త పిచ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 2 kinds ఆఫ్ పిచ్చెస్ ఉన్నాయి, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్. సో వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ పిచ్ని కూడా యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈరోజు.
ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే 4 మ్యాచ్లు జరిగితే ఎల్ఎస్జీ 3 మ్యాచెస్లో గెలిచింది, సిఎస్కే ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ మ్యాటర్ అయిన సిఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ గురించి ఫస్ట్ మాట్లాడదాము. సో ఎందుకు అంటున్నాను అంటే ఎక్స్పీరియన్స్ నమ్మకూడదు ఇక అని చెప్పి అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. T20 క్రికెట్ మొత్తం మారిపోయింది అనమాట. ఇంతకుముందు ఎలా ఉండేదంటే పరిస్థితి, యంగ్ ప్లేయర్స్ అన్న వాళ్ళు ఏదో ఒక మ్యాచ్లో అద్భుతంగా ఆడి మ్యాచెస్ని గెలిపించడము, ఒక మంచి క్యామియో చేయడం చూసేవాళ్ళం. ప్రెజెంట్ T20 క్రికెట్ మొత్తం ధనాధన్ హిట్టింగ్ అయిపోయింది అనమాట. సో ఫ్రమ్ బాల్ 1 హిట్టింగ్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు కావాలి. ఎక్స్పీరియన్స్ మాత్రమే నమ్ముకుంటే అయ్యే పని కాదు. సో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే ఎలానో ఉంటారనమాట. రుతురాజ్ గైక్వాడ్ ఇక ఎల్బో ఇంజరీ వెళ్ళిపోయారని చెప్పారు. ఖచ్చితంగా రాహుల్ త్రిపాఠిని తీసేయాలి టీంలో నుంచి. సో ఐపీఎల్ ముందు వరకు నేనే హైప్ తెచ్చాను అనమాట రాహుల్ త్రిపాఠి అని చెప్పి. బట్ ఇక చాలు, చూసేసాం. ఇక తను ఆడలేకపోతున్నాడు, కనీసం కనెక్ట్ చేయలేకపోతున్నాడు బాల్స్ని. సో తీసేసి షైక్ రషీద్ అని ఒక యంగ్ ప్లేయర్ ఉన్నాడు, తనకి ఛాన్స్ ఇవ్వాలి. ఆడతాడా లేదా పక్కన పెట్టండి, రాహుల్ త్రిపాఠి కన్నా చెత్తకైతే ఆడు కదా, ఛాన్స్ ఇవ్వండి. డక్అవుట్ అవుతాడు మహా అయితే. ఏమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీం ఏమి కూడా అన్ని గెలిచేసి ప్లే ఆఫ్స్కి వెళ్ళే పొజిషన్లో లేదు. ఛాన్స్ కూడా మినిమల్ కనిపించట్లేదు, ఎక్కడ ఏ మ్యాజికల్ జరగాలి, అవన్నీ జరగవులేండి. సో అలాంటప్పుడు ఛాన్స్ ఇవ్వడం బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ వంశ్ బేడి అని ఇంకొక యంగ్ ప్లేయర్ ఉన్నాడు. బేసిక్గా తను వికెట్ కీపర్ కూడా, బట్ ఆ వికెట్ కీపింగ్ మాకు అవసరం లేదు, బ్యాటింగ్ ఇవ్వండి, తనను కూడా దింపండి. తర్వాత ఎందుకంటే విజయ్ శంకర్ని తీసేయండి. విజయ్ శంకర్ నాకు తెలిసి లాస్ట్ 2 మ్యాచ్లో సిఎస్కేకి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. బట్ నమ్మకండి, వంశ్ బేడికి ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ ఐపీఎల్ కన్నా ప్రిపేర్ చేసుకోండి. ఇక యంగ్ ప్లేయర్స్ని తయారు చేయండి ఇప్పటి నుంచి. చెప్పే కదా, 2-3 సీజన్లు పడుతుంది మీరు మొత్తం సెట్ అవ్వడానికి. ఇక తర్వాత శివం దుబే ఉంటాడు, ఎంఎస్ ధోని ఉంటాడు, రవీంద్ర జడేజా, అశ్విన్ని తీసేయండి. ఇక చాలు. అశ్విన్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. మహా అయితే ఏమవుతుంది, అశ్విన్ 52 రన్లు, 40 రన్లు, 45 రన్లు కొట్టిస్తున్నాడు. శ్రేయస్ గోపాల్ కూడా అంతే కొట్టిస్తాడు. పెద్ద వచ్చే నష్టం ఏమీ లేదు, పోయేదేమీ లేదు. బట్ వర్కౌట్ అయితే టీంకి ప్లస్ అవుతుంది. సో ట్రై చేయండి. ఇక నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజు, ఖలీల్ అహ్మద్, ఇంపాక్టర్గా మతీషా పత్రానా. సో ఈ విధంగా ఒక ప్లేయింగ్ ఎలెవెన్ సిఎస్కే ఈరోజు ట్రై చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట. చూద్దాం. మనం చెప్పడం వరకే ఇక్కడ, చేయాల్సిందల్లా అక్కడ టీమ్ మేనేజ్మెంట్, ఎంఎస్ ధోని డెసిషన్స్. ఎందుకంటే ఎంఎస్ ధోని మన మ్యాచ్ అయిపోయి కూడా స్లాగ్ హిట్టింగ్, బ్లైండ్ హిట్టింగ్ ఇలాంటి వాటి గురించి మాట్లాడాడు అనమాట. వాళ్ళ క్రికెటర్స్ అథెంటిక్ షాట్స్ ఆడుతున్నారని కూడా చెప్పాడు. సో వాళ్ళు ఇంకా అదే, అంటే ఇక్కడ నేను ఎవరిని తక్కువ అంచనా వేయడం లేదు. బేసిక్గా ఈ సిఎస్కే కానీ ఎంఐ కానీ ఒక ఫార్ములా పెట్టుకున్నాయి. అదే ఫార్ములా ప్రకారమే వెళ్ళాము అంటే 200 ఇస్ ద బిగ్ స్కోర్, 170, 180 ఇస్ ద కాంపిటేటివ్ స్కోర్. ఆ రోజులు పోయాయని మాత్రమే చెప్తున్నాను, ఈ జాగ్రత్తగా గమనించాలి. ఇక ఎల్ఎస్జీ ప్లేయింగ్ ఎలెవెన్ మీకు తెలుసు, మిచెల్ మార్ష్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, తన డాటర్కి హెల్త్ బాగాలేదని చెప్పి. నాకు తెలిసి 99.9% ఈరోజు మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఒకవేళ తను ఆడుకుంటే యాజ్ యూజువల్ రిషబ్ పంత్ మళ్ళీ ఓపెనింగ్కి వచ్చేస్తారనమాట. లేదా సేమ్ ఇంకా పాత మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటుంది, ఆ హిమన్ సింగ్ ఎవరు రారు. అండ్ అలాగే మయాంక్ ఏదో లాస్ట్ మ్యాచే వస్తాడు అనుకున్నాము. సో ఈ మ్యాచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆకాష్ దీప్ వల్ల వాళ్ళకి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. తను ప్రతి మ్యాచ్లో 10 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాడు ఎకానమీని. సో ఆ విధంగా ఉంది పరిస్థితి. సో ఎల్ఎస్జీ ప్లేయింగ్ ఎలెవెన్ ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏడెన్ మరకర్, మిచెల్ మార్ష్, నికోలస్ పురాను, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేజ్ సింగ్, ఆవేష్ ఖాను, రవి బిష్నాయ్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆయుష్ బదోని. సో మీకు తెలుసు ఎలా ఆడుతున్నాడో నికోలస్ పురాను, అది కొట్టడం కాదు, శివతాండవం చేస్తున్నాడు గ్రౌండ్లో బౌలర్ల పైన. అయితే నాకు తెలిసి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఈరోజు రాకపోవచ్చు అనమాట. తను హిట్ అవుతాడో ఫ్లాప్ అవుతాడో పక్కన పెట్టేస్తే ఆ రేంజ్ ఏమంటారు మ్యాడ్ హిట్టింగ్ మనం ఈరోజు చూడకపోవచ్చు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే సిఎస్కే బ్యాటింగ్ పరంగా ప్రాబ్లం, కానీ బౌలింగ్ దే ఆర్ యావరేజ్. అంటే ఉన్న వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేస్తే అవతల టీమ్స్ ఖచ్చితంగా ఇబ్బంది పడి తీరుతాయి. ఎందుకంటే నూర్ అహ్మద్ లాంటి క్వాలిటీ బౌలర్ ఉన్నాడు, మతీషా పత్రానా, వీళ్ళని కొట్టడం అంత ఈజీ కాదనమాట. ఇక మిచెల్ మార్ష్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. బేసిక్గా మేబీ తను మంచి స్టార్ట్స్ ఇవ్వచ్చు. ఏడెన్ మార్కర్ కూడా టచ్లో ఉన్నాడు. ఇక తర్వాత వచ్చే రిషబ్ పంత్ తర్వాత వస్తాడా, ఓపెనింగ్ వస్తాడో తెలియదు, కానీ తనైతే ఏమాత్రం ఫామ్లో లేడు. టీంకి ఇది బాగా మైనస్ అవుతుంది, ఇది పరిస్థితి. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా యావరేజ్గానే ఉంది. డేవిడ్ మిల్లర్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. బట్ చూద్దాం ఈరోజు ఏమన్నా లెక్కలు మారుతాయేమో. సిఎస్కే లెక్కలు మారుస్తుందా, లేకుంటే వీళ్ళ టీంలో ఉన్న ఎల్ఎస్జీ అవే లెక్కల్ని కంటిన్యూ చేసి మ్యాచ్ గెలుస్తుందా తెలిసిపోతుంది. ఎక్కువ టైం ఏం లేదు మనకు. వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.